ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న స్కూల్ పిల్లలు మాత్రం లోకేష్ గారికి జై కొడుతున్నారు. ఎందుకు జై కొడుతున్నారు అని అంటే, ప్రతి శనివారం స్కూల్ బ్యాగు లేకుండా మీరు ఒట్టి చేతులతో క్లాసులకు వెళ్ళి, ప్రభుత్వ స్కూల్లో క్లాసులకు వెళ్ళి చక్కగా కూర్చొని ఏది స్కూల్కి సంబంధించినటువంటి ఇతర యాక్టివిటీస్ కానీ వాటికి సంబంధించినటువంటి వాటన్నిటి మీద పార్టిసిపేట్ చేయండి, గేమ్స్ మీద పార్టిసిపేట్ చేయండి, అలాగే మీరు హ్యాపీగా వెళ్ళిరండి. అంతే తప్ప ఒక సాటర్డే మాత్రం మీకు స్కూల్కి బ్యాగ్ లేకుండా వెళ్ళండి అని ఒక పిలిపిచ్చి మొత్తం విద్యాశాఖ తరఫున ఒక ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అందుకని పిల్లలందరూ థ్యాంక్స్ చెప్తున్నారు. ఎవరికి? జై కొడుతున్నారు లోకేష్ గారికి. ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం ఒకటి గమనించాలి. పిల్లలు 30 కేజీలు ఉంటారు, చిన్నపిల్లలు అనుకోండి, 20 కేజీలు బ్యాగ్ వేస్తారు. ఆ బ్యాగ్ వేసుకొని వాళ్ళు నడిచి వాళ్ళు వంగి ఆ బ్యాగ్ను మోసి 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 నడుస్తుంటారు. పాపం ఎత్తు కూడా పెరగట్లేదు. పిల్లలు ఎత్తు పెరగపెట్టడానికి కూడా ఈ బ్యాగులో కారణం. వాళ్ళకి వెన్నునొప్పి ప్రాబ్లం రావడానికి, ఆ బ్యాగులు వేసుకొని ఇచ్చేయటానికి, కాస్త ప్రశాంతంగా స్కూల్కి వెళ్ళి ఇచ్చేసే పని లేకుండా పాపం స్కూల్ ఎక్కడో ఉండిద్ది, ఇల్లు ఎక్కడో ఉండిద్ది. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో నడిచి వెళ్ళేవాళ్ళు ఉంటారు, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు ఉంటారు, లేదా స్కూల్లో బస్సులో వెళ్ళేవాళ్ళు ఉంటారు. మరి అట్లా వాళ్ళందరూ అసలు ఆ హ్యాపీనెస్ లేకుండా ఆ బ్యాగులు వేసుకొని పోతూ ఉంది. ఒక్కొక్క క్లాస్ టీచర్ 4 బుక్స్ ఇస్తారు, 6 వాళ్ళందరూ ఇక ఇవన్నీ పెట్టుకొని వెళ్ళిపోయి అసలు వాళ్ళకి ప్రశాంతత లేకుండా, పిల్లలు ఆనందంగా చదువుకునేటువంటి పరిస్థితులు లేకుండా వాళ్ళ మీద ఈ బరువు వేసి, ఈ బ్యాగులు వేసి, ఈ రకమైనటువంటి విద్యను తీసుకొచ్చి నాశనం చేశారు. మొత్తానికి ఇప్పుడు లోకేష్ గారు మాత్రం దాని విషయంలో పిల్లలు ఒక రోజన్నా ముందు ఎగ్జామ్షన్ దొరికింది, సండే హాలిడే, సాటర్డే వరకు చక్కగా వెళ్ళి రావచ్చు, మిగిలిన రోజులు కూడా తగ్గించాలనే నినాదాన్ని ఆయన తీసుకొస్తున్నారు. ఎంత తక్కువగా అంటే ఏది విద్య అవసరం, ఫ్యూచర్కి ఏం అవసరం, ఏ రకమైనటువంటి విద్య అయితే వాళ్ళకి బాగుంటుంది అనే దాని మీద చాలా స్టడీస్ జరుగుతున్నాయి. వాళ్ళకి ఆ రకమైనటువంటి విద్యను అందిస్తే అది ఉపయోగం. అవసరం లేనటువంటి దాని తీరి చాలా చెబుతుంటారు. అవసరం లేనటువంటి వాటిని తీసేసి భవిష్యత్తు వాళ్ళకి ఏదైతే అవసరమో ఆ విద్యను అందించాలనేటువంటి కార్యక్రమం చేయటం అయితే చాలా సంతోషం. పిల్లలు కూడా హ్యాపీగా చేయగొడుతున్నారు. ఒకసారి ఆ బైట్స్ కూడా ఉన్నట్లుండే, ఒకసారి ఆ బైట్స్ కూడా ప్లే చేయండి. స్కూల్ ఎడ్యుకేషన్ లో మార్పులు తీసుకురావాలి. దానికి మన ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. ఇంతేకాకుండా కేజీ నుంచి పీజీ మొత్తం కరికులం రీవ్యాంప్ చేయాలని నేను ఒక కార్యక్రమం ప్రారంభించాం. ఇంకా ఆంధ్ర మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మనం రూపొందించుకుంటున్నాం. పిల్లలు కాదు, పిడగలను తయారు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరికీ నేను హామీ ఇస్తున్నా. కేజీ నుంచి పీజీ వరకు కరికులం ని బలోపేతం చేస్తున్నాం. చదువుతో పాటు నైతిక విలువలు చాలా చాలా అవసరం. స్కూల్ మాకు పొద్దు నుంచి సాయంత్రం వరకు యాక్షన్ ప్లాన్ ప్రకారంగా చదువుకుంటూనే ఉంటాము. ఆదివారం కూడా క్లాసెస్ జరుగుతాయి. మాకు అందుకే మెంటల్ గా డిస్టర్బ్ గా ఫీల్ అవుతున్నాము. ఇలా నో బ్యాక్ డే స్కీమ్ పెట్టడం వల్ల మాకు కాన్సన్ట్రేషన్ బాగా చేసేటట్టు ఫీల్ అవుతున్నాం. సార్ థ్యాంక్ యూ నారా లోకేష్ గారు. సార్ ఐఎమ్ 10th class student. In my opinion, we've been put pressure on from Monday to Friday, also Saturday. But with the introduction of no bag on Saturday by Lokesh, very useful for us as it improves our knowledge and makes us learn new things about environment and society. సోమవారం నుంచి శుక్రవారం వరకు బాగా చదువుకొని మేము క్లాసెస్ బాగా వింటాం సార్. శనివారం వచ్చేసి ఇక్కడ బాగా ఆడుకొని, సండే వచ్చేసి మేము రిలీఫ్ అవుతాం సార్. సోమవారం ఇంకా రిలీఫ్ అయ్యి బాగా చదువుకుంటాం సార్. ముఖ్యంగా పిల్లల మీద ఒత్తిడి అంటే వాళ్ళు చెప్పే ఫీలింగ్ లో ముందు తృప్తి, ఆనందంగా స్కూల్ అంటే ఓవర్గా ఇప్పుడు మనం దాదాపు కొన్ని స్కూల్స్ అంటే సరే గవర్నమెంట్ స్కూల్స్ తీసేయండి, ప్రైవేట్ స్కూల్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు నారాయణ, చైతన్య, ఇవన్నీ కోళ్ళఫారాలే కదండి. పాపం వేసి తొక్కేయటమే కదా వాళ్ళందరినీ. వాళ్ళకి ఆ డోరు క్లాస్ రూమ్ అయిపోయి డోర్ తీయగానే కోళ్ళఫారం నుంచి కోళ్ళు ఎట్ట పరిగెడతాయి బయటికి, రెక్కలు ఎగరేసుకుంటా అట్ట పరిగెడుతుంటారు పాపం వాళ్ళు. అంటే ఆ రకంగా వాళ్ళ దాంట్లో వేసి రుద్ది 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 మనం చూసి ఒక పిల్లవాడు పైన ఎగురు దూకుతున్నాడు, ఇంకోరు పాపం పోయి ఇది చేస్తున్నారు. అంటే ఆ స్ట్రెస్ ఉండకూడదు ముందు. అసలు ఏంటి అంత రుద్ది చేసినందు వల్ల ఉపయోగం ఏంటి? ఇందాక ఒక మాట అన్నారు లోకేష్ గారు, కేజీ టు పీజీ మొత్తం కరికులం మార్చాలనుకుంటున్నాము, ఏపీ మోడల్ని దేశవ్యాప్తంగా ఆ మోడల్ క్రియేట్ కావాలనేది. నిజంగా అట్లాంటివి చేస్తే భవిష్యత్ తరాలకి ఆయన చేసినటువంటి ఉపయోగం
మరొక ఎవరు చేయరు. ఆయనకు ఆ అదృష్టం అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని పిల్లలకి వరంగా మారిస్తే చాలా సంతోషం. శ్రీనివాస్ ఉన్నారండి. శ్రీనివాస్ దీనికి శ్రీనివాస్ ఏంటి మొత్తానికి పిల్లలకి భారం తగ్గించే ప్రయత్నం ఏంటి ఏమంటున్నారు? మొత్తంగా అంటే గత 5 ఏళ్ల కాలాన్ని కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది నారా లోకేష్ చెప్పిన పరిణామాన్ని. ఎందుకంటే ఇప్పటికే ఎడ్యుకేషన్ ఇయర్లో పూర్తి స్థాయిలో గత 5 ఏళ్ల కాలంలో ఒకసారి సిబిఎస్ అన్నారు, మరోసారి ఐబీ అన్నారు, మరొకటి ఇంకోటి అన్నారు. ఇట్లా ఈ పిల్లలందరినీ కూడా కింది స్థాయి నుంచి అసలు వాళ్ళు ఏం చదువుకోవాలని తెలియని తనంలో పూర్తిగా గందరగోళమైనటువంటి పరిస్థితులకి ఎడ్యుకేషన్ నెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా రిఫార్మ్స్ కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో గత కొంతకాలంగా అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఏదైతే ఉందో అదే ఎడ్యుకేషన్ ఇయర్లో కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా శాస్త్ర సాంకేతిక రంగాల వైపు కానీ చాలా రకాల అంశాల వైపు కానీ మారుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎడ్యుకేషన్ కరికులం పూర్తిగా మార్పులు చేయాలని చెప్పేసి నారా లోకేష్ ప్రత్యేకంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దీంతోనే కాదు ఇంకా ఇంటర్మీడియట్ విద్యలో కూడా అదే రకమైనటువంటి జరగబోతుంది. కాబట్టి అందుకే ప్రతి శనివారం కూడా నో బ్యాగ్ డే ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఏంటంటే పిల్లల నుంచి కానీ లేకపోతే టీచర్స్ నుంచి కానీ మిగతా వాళ్ళ నుంచి కూడా వస్తుంది. ఎందుకంటే 5 రోజులు ఎలా చదువుతారు, రెండోది ప్రతిరోజు వాళ్ళు స్కూల్కి వెళ్తారనే చదువు కోసం వెళ్తున్నారు. కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ సొసైటీ యాక్టివిటీ కానీ అసలు సొసైటీ ఎలా పోతుంది, శాస్త్ర సాంకేతిక ఎలా అభివృద్ధి అవుతున్నాయి, లేకుండా వాటిని చెప్పటానికే టీచర్ దృష్టి సారిస్తున్నారు. రైట్, అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాపం. వాళ్ళని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి అంటే బ్యాంక్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలి తెలియదు, బ్యాంకు పోయి డబ్బులు డ్రా చేస్తారంటే ఎట్లా చేయాలి తెలియదు, పోయి కాస్త ఇంకొక ఏదైనా పని చేయండి అంటే తెలియదు. అంటే వాళ్ళకి అసలు ఇతర కరికులం ఇతర యాక్టివిటీస్ అనేది చెప్పకపోతే తెలియకపోతే వాళ్ళు ఎట్లా రూల్ చేస్తారు రేపు? ఓన్లీ అది ఎప్పుడైనా అన్నీ ఉండాలి, అన్నీ ఉంటేనే వాళ్ళు బలంగా ఉండేది.